కేజీ బెల్లం. చక్కెర బెల్లమా? చక్కెర బెల్లం అంటే చక్కెర బెల్లం కాదు, ఇది కొంచెం గట్టిగా ఉంటే పొడి పొడిగా ఉంటుంది. మిక్సీలో బాగుంటుంది, మిక్సీలో బాగా పొడి అవుతుంది. ఇప్పుడు ఏంది కజ్జికాయలా? బెల్లం 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 పప్పు కజ్జికాయలు. బెల్లము, సాయిపప్పు, ఎండు కొబ్బరి, యాలక్కాయలు మెత్తంగా వేసుకుంటే మిక్సీలు డ్యామేజ్లు కావు. బెల్లం బాగా కొట్టుకొని మెత్తంగా పొడిగా కొట్టుకోవాలి. నెలగొట్టాను. ఈ బెల్లం అంతా తీసుకొని ఆ మిక్సీలో వేసుకోవాలి. బెల్లం కొంచెం వేయాలా? మరి ఆ బెల్లాన్ని అంతా ఏం చేస్తావు? అది కూడా వేయాలా? కొంచెం ఒకేసారి పట్టదు మిక్సీలో, కొంచెం కొంచెం వేసుకోవాలి, బ్లేడ్లు పోతాయి. ఇది 1/2 కిలో సాయిపప్పు. మిక్సీకి వేసుకొస్తా. బెల్లం, యాలక్కాయలు మిక్సీ చేసుకుని అట్ట ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. కొబ్బరి తురుమెట్ట ఇక్కడ మనం చేసుకోవాలా లేకపోతే బయట దొరకద్దా? విడిగా దొరుకుతుంది, ఇది మనం తురుముకున్నది. చేసుకునేది మన ఇష్టం. పడిపించే అంతే. ఇంక మైదా కలుపుకుందాము. ఒక 1/2 కిలో మైదా, కొంచెం వెన్న, కొంచెం సాల్ట్ వేసి కలుపుకోవాలి. ఇది పక్కన పెట్టేస్తాము. 1/2 కిలో మైదా తీసుకున్నా, కొంచెం చేసేదానికి తీసి పెట్టుకున్నా. జల్లెడ పట్టుకోవాలి మైదా, పురుగులు ఉంటుంది ఎంత మంచిదైనా సరే, గిల్లి లేకుండా పోద్ది. కొంచెం సాల్ట్, కొంచెం కరగబెట్టుకున్నా నెయ్యి. నెయ్యి అయినా వేసుకోవచ్చు, డాల్డా అయినా వేసుకోవచ్చు. కొంచెం నీళ్ళు పోసుకుంటా కలుపుకోవాలి. ఇది మైదా పిండి కలిపినట్టు? మైదా పిండే. మైదా ఇది గోధుమ పిండి కలిపినట్టు. అంటే చపాతీ పిండి ఎలా కలుపుకుంటారు అలాగే కలుపుకోవాలా? గట్టిగా కలుపుకోవాలి, లూజ్గా కలపకూడదు. కొంచెం కొంచెం వేసుకుంటే నీళ్ళు. బాగా గట్టిగా కలుపుకొని పక్కన పెడితే ఒక 10 నిమిషాలు నానితే ఇంకొంచెం మెత్తంగా వచ్చేస్తుంది పిండి. ఈ విధంగా ఉండాలి. ప్లేట్ వేసి పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత ఉండలు చేసుకొని కజ్జికాయలు చేసుకోవాలి. ఇప్పుడు కజ్జికాయలు తయారు చేయాలి. చెక్కలో పెట్టుకొని చపాతీలు చేసుకొని పిండి పూసుకొని చెమ్మ తడుపుకుంటా ఇది పెట్టుకుంటా చేసి కాల్చుకోవాలి. రెడీ చేసుకుందాం, సరేనా? మైదా, గ్లాస్తో నీళ్ళు ఎందుకు వేయి, ఇటు పూసుకోవాలి. పొసలకు పూసుకుంటే అతుక్కోకుండా ఉంటుంది చపాతీ. తీమా దీన్ని ఇటు పెట్టుకోవాలి. పెట్టుకొని పూర్ణం ఇటు పెట్టుకోవాలి. మరి ఎక్కువ పెట్టుకున్నాం అనుకో ఈ కొబ్బరి ఇట్టుబడి పగిలిపోతాయి. అటు కాకుండా కరెక్ట్గా దాంట్లో సరిపడినంత స్పూన్తో వేసుకుంటే చాలు. ఈ రెండు జాయింట్ అవ్వాలంటే లైట్గా చెమ్మ చేసుకోవాలి. చెమ్మ చేసుకొని తేలి పెట్టి అనగా లోపలికి వెళ్తుంది. గట్టిగా ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసి ఎక్స్ట్రా వచ్చిన పిండిని
తీసేసి నీళ్ళల్లో తడి పట్టేస్తే నెక్స్ట్కి ఉపయోగపడుతుంది. నీళ్ళల్లో ఎందుకు తడిపేదా? లేకపోతే గాలి కారిపోయి చెక్కులాగా అవుతుంది. నెక్స్ట్ చేసుకునేటప్పుడు సులభంగా ఉంటుంది. నీట్గా ఎన్ని చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ మైదా పూసుకోవాలి. ప్రతి దానికి మైదా పూసుకుంటే ఇబ్బంది ఉండదు. ఈ మాదిరి పలచగా ఉండాలి, మరీ లావు ఉండకూడదు, అట్టనే మరీ పలచగా ఉండకూడదు. ఈ మాదిరి ఉంటే సరిపోతుంది. లావు ఉన్నా కూడా మనం వేయించేటప్పుడు ఎక్కువ టైం తీసుకుంటుంది ఉడకడానికి, వేగడానికి. అందుకని పలచగా తీసుకోవాలి. మరీ పలచగా తీసుకున్నట్టు పగిలిపోతుంది. కొబ్బరి పప్పు ఈ అంచులకు రాకూడదు, లోపలే ఉండాలి. లోపలే ఉండి అంటే లోపలికి వెళ్ళిపోతుంది అంతే. కాలిందా లేదో చూద్దాం. బయట తేలితే కాలినట్టు వస్తున్నా. ఇవి చేసిన మరి ఎక్కువసేపు కూడా ఉండకూడదు. బెల్లంతో చేసినాయి కదా, నలుపు తిరిగిపోతాయి. గబగబా కాల్ చేసుకోవాలి. ఎక్కువ కాలకూడదు. క్రీమ్ కలర్లో కాల్చుకోవాలి. మంట కూడా ఎక్కువ పెట్టకూడదు, కొంచెం మంట తగ్గించుకోవాలి. స్లోగా పెట్టుకొని కాలిస్తే కరెక్ట్గా ఆగుతుంది. లేకపోతే ఊరికే మారిపోతుంది. మనం మైదాలో నెయ్యి వేసుకున్నాం కాబట్టి బాగా టేస్ట్గా ఉంటుంది. చూడు, చెమ్మ గడిపేద్దలకి అట్లా ఎత్తుక్కొని ఉంటాయి పగలు. లేదంటే ఆయిల్ అంతా గలీజ్ అయిపోతుంది. పగిలేదని ఆయిల్ గలీజ్ అయిపోతుంది. ఆ పొడంతా బయటకు వచ్చేస్తుంది. పొడంతా బయటకు వచ్చి ఆయిల్ గలీజ్ అయిపోతుంది. బాగా ఆడుతున్నాయి, ఒకే లెవెల్ ఆడుతున్నాయి. సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి. హైలో పెడితే యాగో మెత్తగా ఉంటాయి, ఉడకదు లోపల. గబాన్ అయిపోయి ఎన్ని రెడీ చేసుకుంటే 10 నిమిషాలకి అయిపోతాయి. గబగబా చపాతీ చేసుకొని గబగబా పూర్ణం పెట్టుకొని గబగబా కాల్చుకున్నాం. చాలా మంది కజ్జికాయలు చేయడం చాలా కష్టంగా ఉంటుంది అంటారు కదా. ఏం సులభం కజ్జికాయలు. ఎక్కువ టైం ప్రాసెస్ పట్టుద్ది. సులభం కజ్జికాయలు చేయడం. కాకపోతే జాగ్రత్తగా కప్పుకునేదానికి నీళ్ళు కానీ తడుపుకొని చేసుకుంటే ఏ రిస్క్ ఉండదు. నీళ్ళు తడపకుండా చేస్తేనే ఆయిల్ పాడైపోయి గలీజ్ అయిపోయేదిను. ఆ కజ్జికాయలు అంటే కష్టము, తలకాయ నొప్పి అని అంటారు. తినేటప్పుడు భలే టేస్ట్ ఉంటాయి. బెల్లం కజ్జికాయలు కాబట్టి బాగా టేస్ట్ ఉంటాయి. షుగర్ వాళ్ళు కూడా తినొచ్చు. చక్కెర అయితే షుగర్ వాళ్ళు తినకూడదు. ఏలక్కాయ పొడి అన్నీ వేసాం కదా. పగలు మనం చెమ్మతో అతికిచ్చాం కాబట్టి పగలు మైదా కదా అతుక్కోబడతారు. కాలిపోయింది. ఆ రంగు రావాలి, బంగారు రంగు రావాలి. బంగారు రంగు వస్తే కాలిపోయినాయి లెక్క. ఇది చల్లారాక మళ్ళీ కలర్ మారదు, ఇంకొంచెం డార్క్ కలర్ వచ్చేస్తుంది.